ఇలా ప్రార్థించాడు, స్వామి ప్రాణం పోతూ ఉన్నది, ధైర్యం కాస్త లోపిస్తూ ఉన్నది, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, ఈ నా చేతిలో ఉండేటువంటి పుష్పాన్ని మాత్రం నీ పాదార విందాలలో సమర్పించాలి, ఎప్పుడు వస్తావో ఏమిటో అని ప్రాధేయపడుతూ ఉంటే, సరే వైకుంఠం నుంచి సిరికింజప్పడు శంఖచక్రయుగం చేదోయి సంధింపడు అని చెప్పినట్టుగా గరుత్మంతుడిని ఎక్కి వచ్చాడు ఆయన. సరి సుదర్శనాన్ని ప్రయోగించాడు, మొసలిని కాస్త సంహరించాడు, అంతవరకు బాగానే ఉన్నది, గజేంద్రుడిని కాపాడాడు. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏర్పడింది. స్వామి, ఇక్కడ గజేంద్రుడు నీ భక్తుడు, ఆయన్ని కాపాడడం కోసం మొసలిని సంహరించావు, మొసలికి ఏమైంది? మోక్షం వచ్చింది, మొసలికి మోక్షం వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి పెద్ద సమస్య, ఆయనేమో గజేంద్రుడిని హింసించడానికి వచ్చినటువంటి వాడు, ఆయనకి మోక్షాన్ని ఇచ్చావు, భక్తుడేమో ఇంకా బ్రతికే ఉన్నాడు, ఈయనకు గదా ముందు మోక్షం ఇవ్వాలి, ఈయనకి ఇవ్వడానికి ముందే దీనికి మోక్షం ఇచ్చావేమిటి, దీనికి సమాధానం చెప్పన్నారు. ఆయన మహానుభావుడు, ఆయనకి చెప్పాలి, సమాధానం చెప్పడం పెద్ద కష్టమా? ఆయన అన్నాడు కదా, నిజమే, వాస్తవమే, నా భక్తుడు గజేంద్రుడే, కానీ ఇక్కడ చిన్న సమస్య ఏం వచ్చింది అంటే, నా భక్తుడి యొక్క కాళ్ళు పట్టుకున్నాడు ఆయన, నయానో భయానో, కాబట్టి ముందు ఆయనకే మోక్షం రావాలి, ఈయనకు కాదన్నట్టు. ఆయన సమాధానం చెప్పడంలో ఎలా చెప్తాడో చెప్పండి. నా భక్తుడే, కానీ నా భక్తుడు కాళ్ళు పట్టుకున్నటువంటి వాడికి ముందుగా ముక్తి వస్తుంది, నన్ను పట్టుకున్నా ముక్తి కొంత ఆలస్యం అవుతుందేమో, నయానో భయానో ఏమి చేయాలనుకున్నాడో తెలిసో ఆయన కాళ్ళు పట్టుకున్నాడు ఆయన, కాబట్టి ముందు ఆయనకే మోక్షం రావాలి, కాబట్టి ఆయనకి మోక్షం ఇచ్చానన్నట్టు ఆయన. కాబట్టి సిద్ధి అవుతుందా లేదా, మన పని పూర్తి అవుతుందా లేదా అనేటువంటి అనుమానం భగవంతుని యొక్క భక్తులకు ఉంటుందట, కానీ భగవద్భక్తుల యొక్క భక్తులకి మాత్రం తప్పకుండా సిద్ధవుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది.